హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ నిక్కీ 7. వీకెండ్ వస్తే చాలు ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది కదా. ఎక్కడన్నా వెళ్దామన్నా సరే టైం గుర్తలేదు కదా. అందుకే మన హైదరాబాద్ దగ్గరలో ఒక దట్టమైన అడవిలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఒక టెంపుల్ ఉందని మీకు తెలుసా? ఇంకా ఆ అడవిలో శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంది. ఇంకా మరొక ఆశ్చర్యం ఏంటంటే పక్కన ఒక కోనేరు ఉంటుంది. దాంట్లో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే ఆ శివయ్యను దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు మీ అందరినీ హైదరాబాద్ దగ్గరలో ఉన్న చాలామందికి తెలియని దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయంకి తీసుకెళ్తాను. వీడియో ఫుల్గా చూడండి, ఎందుకంటే ఈ ఆలయం గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో, వికారాబాద్ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము వచ్చే దారిలో శ్రీలంక ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసాము. పరిగి నుంచి రావాలి కానీ మేము షార్ట్ కట్ దారి యూజ్ చేసాము. వచ్చే దారిలో మాత్రం వ్యూస్ ఉన్నాయి, అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అక్కడ దగ్గరలోనే పరిగి వ్యూ పాయింట్ ఉంది అంటే అక్కడ కూడా వెళ్ళొచ్చాము. ఈ కమాండ్ నుంచి లోపలికి వెళ్తే కూడూరు విలేజ్ దాటుకొని ముందుకెళ్తే మన దామగుండ ఆలయం వస్తుంది. ఇదే దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం చరిత్ర స్కంద పురాణంలో కూడా ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుర సంహారం తర్వాత ఆ బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడడానికి ప్రతిష్ఠించిన కోటి శివలింగాలలో ఇది కూడా ఒకటి అని చెప్తారు. పురాణ కథనం ప్రకారం శ్రీరాముడు ఇక్కడ ఇసుకతో సైకత శివలింగం చేసి చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాడు. ఆ శివలింగాన్ని 1000 సంవత్సరాలుగా పూజిస్తూ వస్తున్నారు అని స్థానికులు చెబుతారు. పూర్వకాలంలో దీనికి నీలకంఠ ఆశ్రమం అని పేరు ఉండేది. విభాండక మహర్షి కూడా ఇక్కడ తపస్సు చేశారని నమ్ముతారు. తర్వాత దాముడు గుండు అని 2 అన్నదమ్ములు పొలం పనుల కోసం వెతుకుతూ ఉంటే ఈ శివలింగం వాళ్ళకి దొరికింది. వాళ్ళు దాన్ని సాధారణ రాయి అని అనుకున్నప్పటికీ స్వామివారు వాళ్ళకి కలలో కనిపించి ప్రతిష్ఠించమని చెప్పడంతో అక్కడ పూజలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ పేర్లతోనే ఈ ప్రాంతానికి దామగుండం అని పేరు వచ్చింది. ఇంకా ఈ క్షేత్రం గురించి ఇంకొక అద్భుతమైన కథనం కూడా ఉంది. సాధారణంగా ఆవు పులి ఎలా ఉంటాయి, కానీ ఈ దామగుండం ఫారెస్ట్ లో ఆ వైరం కూడా మర్చిపోయేంతటి శాంతి మహిమ ఉన్నాయంట. పూర్వకాలంలో సాయంత్రం వేళ పులి వేటకి వెళ్ళినప్పుడు ఆకలితో అరిచే పులిపిల్లలకి ఈ ప్రాంతంలో ఉన్న ఆవులు తమ పాలు ఇచ్చి ఆకలి తీర్చేవట. ఎంతటి క్రూరమైన మనసు ఉన్నవాళ్ళైనా ఇక్కడికి వస్తే 10 నుంచి 15 నిమిషాల్లో శాంతంగా మారుతారని అర్చకులు చెప్తారు. అందుకే ఇప్పటికీ అక్కడ అడుగు పెట్టగానే ఒక విచిత్రమైన ప్రశాంతత, స్పిరిచువల్ ఫీలింగ్ కలుగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి చరిత్ర దాగి ఉన్న ఆలయాలు చాలా మందికి తెలియని ట్రావెల్ ప్లేసెస్. నా రియల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని చూడాలనుకుంటే ట్రావెల్ విత్ నిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే పురాతనమైన శిల్పకళ మన దృష్టిని ఆకర్షిస్తుంది. లోపల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం కనిపిస్తుంది. ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే ఏ శివాలయంలోనైనా సాధారణంగా గరుత్మంతుడు శివలింగానికి ఎదురుగా ఉండడు, కానీ ఇక్కడ శివలింగానికి ఎదురుగా గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది. అందుకే ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని అంటారు. ఆలయం ముందు భాగంలో ఉన్న ఈ పాత సత్రం కూడా ఎంతో స్పెషల్ అయినది. గతంలో దూరం నుంచి వచ్చే యాత్రికులు ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు. ఆలయం చుట్టూ ఉన్న పురాతన నిర్మాణాలు, పాత రాతి శిల్పాలు మరియు ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రదేశానికి ఒక స్పెషల్ ఫీలింగ్ ని ఇస్తాయి. ఈ ఆలయంలో అత్యంత స్పెషల్ ప్లేస్ ఏంటంటే ఈ నీటి గుండం. సంవత్సరం అంతా నీటితో నిండి ఉండే ఈ గుండం మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంటుంది. భక్తులు నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నీటిలో అమృత బిందులు పడ్డాయని పురాణ నమ్మకం. ఈ కోనేరులో స్నానం చేయడం లేదా ఈ తీర్థం సేవించడం వల్ల అనేక చర్మ వ్యాధులు నయమవుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇది నిజంగా చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది. చుట్టూ ఎత్తైన చెట్లు, మధ్యలో నీరు, ఆ నీటి మధ్యలో శివలింగం. చూస్తుంటే ప్రకృతి, స్పిరిచువల్ ఫీలింగ్ రెండూ ఒకే చోట కలిసినట్లు అనిపిస్తుంది. స్థానికుల ప్రకారం
ఈ నీటి గుండం ఎండాకాలంలో కూడా పూర్తిగా ఎండిపోదు అని చెప్తారు. మహాశివరాత్రి మరియు ప్రతి సోమవారం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్పిరిచువల్ విషయాలతో పాటు ఇప్పుడు ఈ ప్రాంతం న్యూస్లో ఉండడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది. ఈ దామగుండం ఫారెస్ట్లో ఇండియన్ నేవీ దాదాపు 3,000 కోట్లతో దేశంలోని అత్యంత ప్రెస్టీజియస్ అయిన వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్ని సెటప్ చేస్తుంది. దీనివల్ల మన సముద్ర సరిహద్దుల్లో ఉండే నేవీ సబ్మెరైన్స్ షిప్స్తో కమ్యూనికేషన్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. అయినప్పటికీ ఈ ఫారెస్ట్లో కన్స్ట్రక్షన్ జరగడం వల్ల అడవితో పాటు ఈ పురాతనమైన ఆలయం, ఇక్కడ పవిత్రమైన కోరేడు కూడా ఎఫెక్ట్ అవుతాయేమని స్థానికులు కొంచెం కన్సర్న్ వ్యక్తం చేశారు. కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం ఆలయానికి పవిత్ర కోనేరుకు ఎలాంటి ప్రాబ్లం రాదని, భక్తులు ఎప్పటిలాగే ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని, అంతేకాకుండా చెట్లు నరికివేతకు బదులుగా ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం కూడా ఫారెస్ట్ వాళ్ళు చేపడుతున్నారు. ఒకవైపు నేషనల్ సెక్యూరిటీకి ఈ రాడార్ ప్రాజెక్టు ఎంతో కీలకమైనప్పటికీ వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రం, ఇక్కడ ప్రకృతి పర్యావరణం కూడా అంత పవిత్రంగా సేవ్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి చరిత్ర, ప్రకృతి, స్పిరిచువల్ ఫీలింగ్ కలిసిన ఇంకొన్ని ట్రావెల్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.